ఏ వంట చేయడం చేతరాని వాళ్ళు కూడా ఈ వంటని సింపుల్గా చేయొచ్చు. గురగాకు పప్పు, ఇందులోకి బ్యాళ్ళు మాత్రమే వేయం, మొత్తం కంటెంట్ అదే. టమాటో, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఎర్రగడ్డ, చింతపండు, సాల్ట్, ఆకుకూర బదులు గురుగాకు అంతే. విజిల్స్ కోసం కుక్కర్లో పెట్టేయాలి, మొత్తం అన్నీ వేసి. పల్లీలు మాత్రం పచ్చి వేస్తే హైలైట్ ఉంటుంది, కానీ మనతో అవి లేవు కదా. ఎండివే నానపెట్టుకొని ఒక నైట్ అలాగా వాటిని తీసుకొని అందులోకి వేసి కుక్కర్లో పెట్టా. 2 విజిల్స్ 3 విజిల్స్, బ్యాలే కాబట్టి 2కే సరిపోద్ది. దాన్ని పప్పు రామనట్లు గట్టిగా బాగా నున్నగా రామకోకుండా పలుగ్గా, అంటే అక్కడక్కడ పళ్ళ కింద పడే విధంగా రాముకోవాలి. ఇందుకు మాత్రం పోపు కంపల్సరీ, మ్యాండేటరీ కూడా అనవచ్చు. ఎందుకంటే ఏ కూర అయినా అయిపోయిన తర్వాత పోపు పెడితేనే కదా అది కంప్లీట్ అవుద్ది. అలానే ఇది కూడా పోపు పెట్టడం అయితే సింపుల్, నార్మల్గా పెట్టినట్టే పోపు పెట్టచ్చు. అందులోకి గురగాకు పప్పుని పోపులోకి వేసి ఒక 2 మినిట్స్ అలా కలయబెట్టి కొత్తిమీర పలుకులన్నీ అక్కడక్కడ పళ్ళ కింద పడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలానే కొత్తిమీర పలుకులు వేసుకోవాలి